మామ నాకొచ్చేసి నా బైక్ మీద దాదాపాడికి వెళ్ళాలని చెప్పేసి ఒక స్మాల్ డ్రీమ్ అయితే ఉండేది. ఫైనలీ అల్హమ్దులిల్లా డ్రీమ్ అనేది కమ్ ట్రూ అయింది. నేను మా ఫ్రెండ్స్ వచ్చేసి బైక్ మీద దాదాపాడికి అయితే వెళ్తున్నాము. బైక్ కండిషన్ చెక్ చేసుకొని మనకు కావాల్సిన సామాన్లు మొత్తం తీసుకొని అలాగే బైక్ కి పెట్రోల్ పట్టించి ఈవినింగ్ 5 అయితే స్టార్ట్ అయినాము. తాడపత్రి నుంచి వెళ్లే ముందర సఫర్ కి దువా అనేది చదువుకున్నాము. ఇలామున్ కలీమున్ బిస్మిల్లా అల్హమ్దులిల్లా. సఫర్ కి దువా చదువుకొని స్టార్ట్ అయినాము. తాడపత్రి నుంచి దాదాపాడు వచ్చేసి అరౌండ్ 400 కిలోమీటర్ అయితే ఉంటుంది. చాలా మంది వచ్చేసి అంత దూరం బైక్ లో ఎందుకు వెళ్తున్నారు, కార్ లో వెళ్ళండి లేకపోతే బస్సులో వెళ్ళండి అని అయితే చెప్పినారు. వాళ్ళు చెప్పేది గానీ నిజమే అన్నమాట. కార్ అనేది ఓకే, బట్ బైక్ అనేది ఒక ఎమోషన్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. అందుకే బైక్ మీద అయితే వెళ్తున్నాను. వెళ్ళాలని చెప్పేసి నాకు ఒక స్మాల్ డ్రీమ్ అన్నమాట. పెనుగుంటకి రీచ్ అయిన తర్వాత దర్గా లోపలికి వెళ్లి జారత్ చేసుకొని ఇక్కడే డిన్నర్ అనేది కంప్లీట్ చేసుకున్నాము. వర్షం పడతాదని చెప్పేసి బ్యాగ్లకు మొత్తం తార్పాలు అయితే కట్టినాము. ఇక్కడ నుంచి దాదాపాడికి అయితే వెళ్ళాలి. నైట్ మొత్తం అనేది డ్రైవింగ్ చేయాలి. మా జర్నీ అనేది ఎలా సాగిందో నెక్స్ట్ వీడియోలో చూపిస్తానులేండి.